నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఒక చేత్తో ప్రతిభకు పట్టం, మరో చేత్తో రాజకీయానికి పీఠం. 2026 పద్మ పురస్కారాలు కేవలం అవార్డుల జాబితా మాత్రమే కాదు, అద్భుతమైన సమతుల్యతతో కూడిన ఒక రాజకీయ మాస్టర్ స్ట్రోక్. నిస్వార్థ సేవామూర్తులను వెతికి పట్టుకుని గౌరవించడంలో ఎంత నిజాయితీ ఉందో, ఎన్నికల రాష్ట్రాలపై పద్మలజ్జలు కురిపించడంలో అంతే వ్యూహము దాగుంది. సిద్ధాంత భేదాలు మర్చిపోయి కమ్యూనిస్టు దిగ్గజాలకు ఎర్రతివాచి పరచడం, అడవి బిడ్డల నుంచి అన్సంగ్ హీరోల వరకు అందరినీ అక్కున చేర్చుకోవడం చూస్తుంటే ఇది ఢిల్లీ చాణక్యతకు నిదర్శనంగా కనిపిస్తోంది. సేవకు సలాం చేస్తూనే భవిష్యత్ రాజకీయానికి బాటలు వేస్తున్న ఆసక్తికర పద్మల వ్యూహం ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ఈ ఏకత్వాన్ని ప్రతిబింబించే అద్దంలా ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలను ప్రకటించడం మన ఆనవాయితీ. కానీ 2026 పద్మ పురస్కారాల జాబితాను నిశితంగా పరిశీలిస్తే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూనే పద్మ వ్యూహం అనే రాజకీయ చదరంగంలో పావులు కదిపినట్లు స్పష్టమవుతోంది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల ప్రకటనలో ఎప్పుడూ ఒక వ్యూహం దాగి ఉంటుంది. కానీ ఈసారి ఆ వ్యూహం మరింత పదును తేలింది. ఒకవైపు నిస్వార్థ సేవకులను గుర్తిస్తూనే మరోవైపు భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రంపై చెరగని ముద్ర వేయాలన్న కేంద్ర ప్రభుత్వ తపన ఈ జాబితాలో అడుగడుగునా కనిపిస్తోంది. రాజకీయాల్లో ఏ అడుగు ఊరికే పడదు అనే మాటకు ఈ ఏడాది పద్మ జాబితానే నిలువెత్తు సాక్ష్యం. 2026లో పలు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. సరిగ్గా ఈ సమయానికి కేంద్రం ఆయా రాష్ట్రాలపై పద్మవర్షం కురిపించింది. ప్రధానంగా దక్షిణాదిన పాగా వేయాలని చూస్తున్న ఎన్డీఏ కూటమి కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఏకంగా 21 మందిని, అంటే కేరళ నుంచి 8, తమిళనాడు నుంచి 13 మందిని ఎంపిక చేయడం యాదృచ్ఛికం ఎంతమాత్రం కాదు. అటు తూర్పున పశ్చిమ బెంగాల్ నుంచి 11 మందికి పద్మ పురస్కారాలు దక్కడం వెనుక స్పష్టమైన రాజకీయ సమీకరణాలు ఉన్నాయి. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల ఓటర్ల మనసు గెలుచుకోవడానికి ఆయా ప్రాంతాల సాంస్కృతిక, సామాజిక దిగ్గజాలను గౌరవించడం ద్వారా తమ పార్టీ పట్ల సానుకూలతను పెంచుకునే ప్రయత్నం ఇది. ఈసారి పద్మ పురస్కారాల్లో అత్యంత ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన అంశం క్రాస్ ఐడియాలజీ. రాజకీయ వైరుధ్యాలను పక్కనబెట్టి ప్రతిపక్ష శిబిరంలోని దిగ్గజాలకు సైతం కేంద్రం ఎర్రతివాచి పరిచింది. కమ్యూనిస్టు కంచుకోటగా పిలువబడే కేరళలో దివంగత మాజీ ముఖ్యమంత్రి సిపిఎం కురువృద్ధుడు విఎస్ అచ్యుతానందన్కు దేశంలోనే 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ ప్రకటించడం ఒక సంచలనం. రాజకీయంగా బద్ధశత్రువులైనప్పటికీ ప్రజాసేవలో వారి పాత్రను గుర్తిస్తున్నామనే సందేశాన్ని కేంద్రం పంపింది. ఇది కేవలం ఔదార్యం మాత్రమే కాదు, కేరళ ప్రజల హృదయాలను తాకే ఒక మాస్టర్ స్ట్రోక్. సిద్ధాంతాలు వేరైనా దేశ సేవలో అందరూ సమానమే అని చెప్పడం ద్వారా కేంద్రం తన రాజకీయ పరిపక్వతను ప్రదర్శించడమే కాకుండా ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. దేశం గర్వించదగ్గ 5 మహనీయులకు ఏడాది పద్మవిభూషణ్ దక్కింది. ఇందులో కేరళ రాజకీయ భీష్ముడు అచ్యుతానందన్తో పాటు బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రను మరణానంతరం ఎంపిక చేయడం గమనార్హం. ధర్మేంద్ర ఎంపిక ద్వారా సినీ రంగానికి, అందులోనూ హిందీ బెల్ట్ ఓటర్లకు ఒక సెంటిమెంట్ టచ్ ఇచ్చారు. అలాగే న్యాయ వ్యవస్థలో తనదైన ముద్ర వేసిన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కెటి థామస్, విద్యావేత్త పి నరవణన్, వయోలిన్ విద్వాంసురాలు ఎన్ రాజం వంటి వారికి ఈ గౌరవం దక్కడం ద్వారా కళలు, విద్య, న్యాయం వంటి అన్ని రంగాలను సమతుల్యం చేశారు. గ్లామర్, రాజకీయ గాంభీర్యం, పాండిత్యం ఇలా అన్ని వర్గాలను మెప్పించేలా ఈ 5 ఎంపిక జరిగిందని నిస్సందేహంగా చెప్పవచ్చు.
జార్ఖండ్ రాజకీయాల్లో ప్రత్యేకించి ఆదివాసీ హక్కుల పోరాటంలో శిబు సోరెన్ ఒక అధ్యాయం. ఆయనకు మరణానంతరం పద్మభూషణ్ ప్రకటించడం వెనుక సామాజిక న్యాయమనే నినాదం బలంగా వినిపిస్తోంది. ఒక గిరిజన నాయకుణ్ణి, మాజీ ముఖ్యమంత్రిని గౌరవించడం ద్వారా దేశంలోని కోట్లాది మంది గిరిజనులకు తాము అండగా ఉంటామని ఎన్డీఏ ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడిగా ఆయనకు ఉన్న ప్రజాదరణ దృష్టిలో ఉంచుకుని ఈ అవార్డును ప్రకటించడం ద్వారా ఆదివాసీ ఓటు బ్యాంకును స్థిరీకరించుకునే ప్రయత్నం కనిపిస్తోంది. ఇది కేవలం ఒక వ్యక్తికి దక్కిన గౌరవం కాదు, అడవి బిడ్డల ఆత్మ గౌరవానికి దక్కిన గుర్తింపుగా దీనిని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. కేవలం గిరిజన అస్తిత్వమే కాదు, దళిత సాధికారతకు కూడా ఈ జాబితాలో పెద్దపీట వేశారు. ఒక రైల్వే గార్డుగా ఉంటూ రచయితగా మారిన అశోక్ కుమార్ హల్జార్, దళిత కుటుంబం నుంచి వచ్చి పారిశ్రామికవేత్తగా ఎదిగిన అశోక్ ఖాడే వంటి వారి ఎంపిక సాధారణమైనది కాదు. ఇది సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదాన్ని క్షేత్రస్థాయిలో ప్రతిబింబించే వ్యూహాత్మక అడుగు. దళిత వర్గాల్లోని ప్రతిభను గుర్తించడం ద్వారా ఆయా సామాజిక వర్గాలకు మరింత చేరువ కావాలనేది కేంద్రం ఆలోచన. సంప్రదాయ రాజకీయ ఓటు బ్యాంకులను దాటి ఆస్పిరేషనల్ క్లాస్ అంటే ఎదగాలనుకునే వర్గం మద్దతు కూడగట్టే సోషల్ ఇంజనీరింగ్ ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. భారతీయ సమాజంలో సినిమాకు ఉన్న ప్రభావం అసాధారణం. అందుకే పద్మ జాబితాలో సినీ తారలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ ఏడాది మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, బాలీవుడ్ గాన కోకిల అల్కా యాగ్నిక్లకు పద్మభూషణ్ దక్కగా పద్మశ్రీ జాబితాలో పాన్ ఇండియా అప్పీలున్న నటులను ఎంపిక చేశారు. ఆర్ మాధవన్ వంటి విలక్షణ నటుడు, బెంగాలీ సూపర్ స్టార్ ప్రోసెస్ జిత్ చటర్జీ, తెలుగు వారి హాస్య నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ వంటి వారిని ఎంపిక చేయడం ద్వారా ఉత్తర, దక్షిణ, తూర్పు భారత చలనచిత్ర పరిశ్రమలను కవర్ చేశారు. ఇది సాంస్కృతిక సమతుల్యతను పాటించడమే కాకుండా ఆయా రాష్ట్రాల్లోని అభిమాన వర్గాలను సంతోషపెట్టే ఒక వ్యూహాత్మకం. ఒక దేశం శక్తివంతంగా ఎదగాలంటే సైన్యం, సైన్స్ రెండూ కీలకం. ఈ ఏడాది పద్మశ్రీ జాబితాలో ఈ రెండు రంగాలకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రశంసనీయం. ఆకాశ్ మిసైల్ సిస్టమ్ను అభివృద్ధి చేసిన చంద్రమౌళి గడ్డమానుగు, క్రయోజెనిక్ ఇంజిన్ల రూపశిల్పి ముత్తు నాయగం వంటి శాస్త్రవేత్తలను గౌరవించడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ నినాదానికి బలం చేకూర్చారు. అలాగే గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ను మట్టుబెట్టిన ఆపరేషన్లో కీలక పాత్ర పోషించిన విజయ్ కుమార్కు పద్మశ్రీ ఇవ్వడం అంతర్గత భద్రత పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. అయోధ్య, సార్నాథ్ తవ్వకాలకు నేతృత్వం వహించిన పురావస్తు శాస్త్రవేత్త బుద్ధకృష్ణమణి ఎంపికలో చరిత్రను, వారసత్వాన్ని పునరుద్ధరించేవారని ప్రభుత్వం విస్మరించదని స్పష్టమవుతోంది. ప్రతి ఏటా పద్మ అవార్డుల్లో మాజీ బ్యూరోక్రాట్ల పేర్లు రాగానే చర్చ మొదలవుతుంది. ఈసారి కూడా అది పునరావృతమైంది. యూజీసీ మాజీ చైర్మన్ ఎం జగదేశ్ కుమార్, హోంశాఖ మాజీ అధికారి ఆర్వీఎస్ మణి, ప్రసార్ భారతి మాజీ సీఈఓ శశిశేఖర్ వేంపాటి వంటి వారికి పద్మశ్రీ దక్కడంపై మిశ్రమ స్పందన లభిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల అమలులో, విధానాల రూపకల్పనలో వీరి పాత్ర కీలకం. అయితే వీరి ఎంపిక కేవలం ప్రతిభ ఆధారంగానే జరిగిందా, లేక ప్రభుత్వానికి విధేయులుగా ఉన్నందుకు దక్కిన బహుమానమా అనే ప్రశ్నలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. విపక్షాలు దీనిని లాయల్టీ బోనస్గా అభివర్ణిస్తుంటే, ప్రభుత్వం మాత్రం ఇది సేవకు దక్కిన గుర్తింపుగా సమర్థించుకుంటోంది. రాజకీయాలు, విమర్శలు ఎలా ఉన్నా పద్మ పురస్కారాలకు నిజమైన వన్నె తెచ్చేది మాత్రం అన్సంగ్ హీరోస్. ప్రచారానికి ఆమడ దూరంలో ఉంటూ నిస్వార్థంగా సమాజానికి సేవ చేసే 45 మంది సామాన్యులను గుర్తించడం ఈ జాబితాలో అత్యంత గొప్ప విషయం. దళిత కుటుంబం నుంచి వచ్చి పారిశ్రామికవేత్తగా ఎదిగిన అశోక్ ఖాడే, 25 రకాల వరి వంగడాలను సృష్టించిన వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ కుమార్ సింగ్, రైల్వే గార్డుగా ఉంటూనే రచయితగా ఎదిగిన అశోక్ కుమార్ హాల్దార్,
వంటి వారి జీవితాలు స్ఫూర్తిదాయకం. వీరిని గుర్తించడం ద్వారా పద్మ పురస్కారాలు కేవలం ఎలైట్ వర్గాలకే పరిమితం కాదని సామాన్యుడి అసామాన్య విజయాలకు కూడా వేదిక అని ప్రభుత్వం చాటి చెప్పింది. యువతను ఆకర్షించడంలో క్రీడలకు మించిన సాధనం లేదు. ఈ విషయాన్ని గ్రహించిన కేంద్రం క్రికెట్, హాకీ, పారా స్పోర్ట్స్ వంటి కీలక క్రీడాకారులను ఎంపిక చేసింది. భారత క్రికెట్ సారథి రోహిత్ శర్మ, మహిళా క్రికెట్ ఐకాన్ హర్మన్ ప్రీత్ కౌర్ పేర్లు జాబితాలో ఉండడం క్రికెట్ అభిమానులకు పండుగే. అలాగే హాకీ గోల్ కీపర్ సవితా పునియా, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్లను గుర్తించడం ద్వారా క్రికెటేతర క్రీడలకు, దివ్యాంగ క్రీడాకారులకు తాము ఇచ్చే ప్రాధాన్యతను చాటుకుంది. యువతలో స్ఫూర్తిని నింపడానికి, ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ఈ ఎంపికలు దోహదపడతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి గణనీయమైన సంఖ్యలో పద్మ అవార్డు గ్రహీతలు ఉండడం విశేషం. సాహిత్యం, కళలు, వైద్యం, సామాజిక సేవా రంగాల్లో తెలుగువారిని గుర్తించడం ద్వారా ఇక్కడి ప్రజలతో ఎమోషనల్ కనెక్ట్ పెంచుకునే ప్రయత్నం జరిగింది. ముఖ్యంగా గద్దె రాజేంద్ర ప్రసాద్ వంటి సీనియర్ నటుడికి పద్మశ్రీ ఇవ్వడం తెలుగు సినీ అభిమానులను ఆకట్టుకునే అంశం. గతంలో కంటే ఈసారి తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ ప్రాతినిధ్యం లభించడం వెనుక రాబోయే రోజుల్లో దక్షిణాదిలో ఎన్డీఏ కూటమి విస్తరణ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయంగా వేగంగా విస్తరించలేకపోతున్నామన్న భావన ఉన్నప్పటికీ సాంస్కృతికంగా మాత్రం బలమైన పునాదులు వేస్తోంది ఎన్డీఏ ప్రభుత్వం. కేరళ, తమిళనాడుల నుంచి రాజకీయ నాయకుల కంటే అక్కడి కళాకారులు, ఆధ్యాత్మికవేత్తలు, సంప్రదాయవాదులను ఎంపిక చేయడం వెనుక ఒక లోతైన అర్థం ఉంది. రాజకీయ పొత్తుల కంటే భావోద్వేగాల బంధమే గట్టిదని కేంద్రం నమ్ముతోంది. అందుకే పద్మ పురస్కారాలను ఉత్తర, దక్షిణ భారతాల మధ్య ఒక సాంస్కృతిక వారధిగా మలిచింది. ఓటర్లను రాజకీయంగా ఒప్పించడం కంటే వారి సంస్కృతిని గౌరవించడం ద్వారా మానసికంగా గెలవాలనేది ఈ పద్మ వ్యూహంలోని అసలైన రహస్యం. ఏ పురస్కారాలకైనా రెండు వైపులా స్పందనలు సహజం. పద్మ అవార్డుల ప్రకటన తర్వాత ప్రజల్లో రెండు రకాల ధోరణులు కనిపిస్తున్నాయి. ఒకవైపు అవార్డు గ్రహీతల కుటుంబాలు, స్థానిక సంఘాలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తమ ప్రాంతానికి, తమ సామాజిక వర్గానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా పారదర్శకతపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఎన్నికల వేళ రాజకీయ నాయకులకు, ప్రభుత్వ మాజీ అధికారులకు అవార్డులు ఇవ్వడంపై విమర్శకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంపిక ప్రమాణాలు మరింత పారదర్శకంగా ఉండాలనే డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. పురస్కారాల విలువను కాపాడాలంటే రాజకీయాలకు అతీతంగా ఎంపిక జరగాలనేది మేధావుల అభిప్రాయం. మొత్తంగా చూస్తే 2026 పద్మ పురస్కారాల జాబితా ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ యాక్ట్. ఇది సంప్రదాయానికి, ఆధునికతకు మధ్య వారధి, రాజకీయ అవసరాలకు, సామాజిక బాధ్యతకు మధ్య కుదిరిన రాజీ. కేరళ కమ్యూనిస్టుల నుంచి జార్ఖండ్ ఆదివాసీల వరకు, బాలీవుడ్ గ్లామర్ నుంచి ఇస్రో రాకెట్ సైన్స్ వరకు అన్ని వర్గాలను, అన్ని ప్రాంతాలను స్పృశించేలా ఈ జాబితాను రూపొందించారు. ఎన్నికల రాష్ట్రాలకు పెద్దపీట వేయడం ద్వారా, రాజకీయ లక్ష్యాలను, అన్సంగ్ హీరోలను గుర్తించడం ద్వారా నైతిక విలువలను ఏకకాలంలో సాధించే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం. అంతిమంగా ఈ పురస్కారాలు గ్రహీతలకు ఎంతటి గౌరవాన్ని తెచ్చాయో ప్రభుత్వ రాజకీయ వ్యూహానికి కూడా అంతే బలాన్ని చేకూర్చాయనడంలో సందేహం లేదు. పద్మ వ్యూహం ఫలించిందని చెప్పాలి. ఇది పద్మ పథకాల వెనక దాగి ఉన్న అసలు సిసలు వ్యూహం. నిస్వార్థ సేవకు పద్మ సాక్షిగా పట్టం కట్టారు. అదే సమయంలో రాబోయే రాజకీయ సమరానికి సై అంటూ సంకేతం ఇచ్చారు. అయితే ఢిల్లీ వేసిన ఈ సాంస్కృతిక వంతెన రేపటి ఎన్నికల్లో ఓటు బ్యాంకుగా మారుతుందా, లేక ప్రజలు దీనిని కేవలం ప్రభుత్వ బాధ్యతగా మాత్రమే చూస్తారా అన్నది ప్రస్తుతానికి క్వశ్చన్ మార్కే. ఏది ఏమైనా అవార్డుల ఘట్టం పూర్తయింది. ఇక ఈ పద్మ వ్యూహాన్ని ఛేదించి ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో ప్రస్తుతం మనం వేచి చూడాలి.